రైట్ గా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్ ను పోలీసులు కస్టడీలోకి పటియాలా కోర్టు అనుమతిచ్చింది. అమెరికా డిపోర్టు చేయడంతో ఇండియాకు తరలించారు. ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇక వెంటనే బిష్నోయ్ ను కోర్టులో హాజరుపరిచారు. అన్మోల్ ను కస్టడీకి ఇవ్వాలన్న ఎన్ఐఏ అధికారులను ఏకీభవించింది కోర్టు. ఇక ఈ మేరకు 10 రోజుల కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసుతో పాటు పలు కేసుల్లో అన్మోల్ బిష్నోయ్ కీలక నిందితుడిగా ఉన్నాడు. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులోనూ అతను అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. 2024 ఏప్రిల్లో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో కూడా వాంటెడ్ గా ఉన్నాడు. వివిధ రాష్ట్రాల్లో ఆయనపై 31 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఆయనపై 10 లక్షల రూపాయల రివార్డు కూడా ఎన్ఐఏ ప్రకటించింది. ఇక 2022 ఏప్రిల్లో నకిలీ పాస్పోర్ట్ తో భారత్ నుంచి అన్మోల్ పరారైనట్లు నిఘా వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఉంటూనే ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా తన నేర సామ్రాజ్యాన్ని నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల నేపథ్యంలో అతడిని భారత్ కు రప్పించేందుకు ముంబై పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. గత ఏడాది అతడు అమెరికా పోలీసులకు చిక్కాడు. అతడిని అప్పగించాలని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అగ్రదేశంలోని FBI, డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీలతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో అమెరికా అతడిని డిపోర్ట్ చేసింది. అతడు భారత్లో ల్యాండ్ అవ్వగానే ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.